కుంభరాశి వారికి దూరపు బంధువులతోటి మనస్పర్ధలు ఏమైనా ఉంటే తొలగిపోయి సఖ్యత నెలకొంటుంది. విలువైన వస్తువులు కూడా కుంభరాశి వారు కొనుగోలు చేస్తారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు. అనుకున్న వెంటనే కొన్ని నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతికి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ పారిశ్రామిక రంగం వారికి భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. సినీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు కూడా నూతన ఆశలతోటి ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీకృష్ణ భగవానుని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారు ఈరోజు ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. స్నేహితులతోటి కూడా మీన రాశి వారికి వివాదాలు ఏర్పడతాయి. ఆదాయం కంటే కూడా వీరికి ఖర్చులు కాస్త అధికమవుతాయి. ప్రతి పనిలో కూడా అవరోధాలు ఆటంకాలు తప్పకపోవచ్చు. ఉద్యోగ అవకాశాలు అందినట్టే అంది ఈరోజు మీన రాశి వారికి చేజారుతాయి. కావున జాగ్రత్త వహించాలి. ఆరోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. ఔషధ సేవనం కూడా తప్పదని చెప్పవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో బాధ్యతలు మరింతగా పెరగవచ్చు. రాజకీయ వైద్య రంగాల వారికి కూడా ఈరోజు ఇబ్బందులు తప్పవు. సినీ టీవీ కళాకారులకు ఒడిదుడుకులు అధికమవుతాయి. విద్యార్థుల కృషి కూడా ఫలించదు. మహిళలకు కొన్ని ఇబ్బందులు అకస్మాత్తుగా ఎదురుకావచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఇక మీన రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజించాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. ఈరోజు గురువారం కావున గురుగ్రహ ఆరాధన మంచిది. జాతక చక్రంలో గురుబలం లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు గురుదోష నివారణ కోసం, గురుబలం పెరగడం కోసం ఈరోజు గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకునేవారు దగ్గర ఉన్నటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి కానీ లేక శ్రీ సాయిబాబా వారి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత ముందుకు వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా కూడా వారి విజయ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు.